ఆ, ఇక ఇప్పుడు పల్లెటూర్లల్లో పండుగ పండుగ అంటే పండుగ చిన్న సన్న పండుగ కాదు, ఓట్ల పండుగ గదే సర్పంచుల ఎలక్షన్ల పండుగ. ఇక ఈ పండుగల కారును ఎట్లా ఉరికియాలి, ఇక కంటోన్మెంటు కాంగ్రెస్ ఖాతాలనే పడ్డది, మొన్న జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఖాతాలనే పడ్డది. ఇప్పుడు ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం? అయ్యో, జూబ్లీ హిల్స్లో ప్రచారంలో కేసీరావు వస్తే కొద్దిగా గొప్ప జర నయం ఉండు, ఈ కేసీరావే కడుపు చల్లకుండా బాయికాన్నే మకాం పెట్టిండు. ఇక మకాం పెట్టిన కాంచెల్లి అసలు పార్టీని ఉద్ధరిస్తలేడు, పట్టించుకుంటలేడు. పరుసకైతే పెట్స్ అన్నట్టు రాములకు పెత్తారం కడితే నీ పాడైపోను. ఇక అంత పోయి బొంత చేతికి వచ్చినట్టే ఉంది వ్యవహారం. ఎంకటి యాడున్నవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టు పాలు పతాకము రేవంతమయ్య మీద మాటలు తప్ప ఆయన లోపడంగా చేతలు ఎక్కడ ముంగడబడాయే. ఏం చేద్దాం, ఎట్ట చేద్దామని ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలకు లోపట లట అంటుందట. మరి ఎట్లా, ఏంది, ఏం కథ? మరి ఇప్పుడు సర్పంచుల ఎలక్షన్ల గంట మోగే, మరి రేపన్నా ఇంట్లో మనం ఎట్లా చేతికి చిక్కించుకోవాలి, ఏ రకంగా బీఆర్ఎస్ అభ్యర్థుల గెలిపించుకోవాలి అని ఇప్పుడు కింద మీద పడి ఆలోచన చేస్తున్నాడనులా. ఓ కేసీరావు సారు, నీ మకాం చల్లకుండా జర రావయ్యా, వచ్చి ఇక్కడ నందినగర్లన్న ఉండు, లేకపోతే తెలంగాణ భవన్లన్న ఉండు, వచ్చిపోయే నేతలు నీ కాడుకు వస్తారు, షెడ్డో పటో సలహా తీసుకుంటారు. ఇక మరి చదువు పంతులు కనుక పోరగాళ్ళకు పాఠాలు చెప్తే ఏ రకంగా మరి ఇక రామసకదనంగా గంగిద్దు లెక్క తలకాయ ఊపి బట్టి నేర్చుకొని వచ్చి మళ్ళీ పాఠం చెప్తారో అగో గదే తరీకన ఇగో మా ఇలాకల, మా నియోజకవర్గంలో, ఇగో మా మండలంలో, మా జిల్లాలో ఇగో కథ ఈ రకంగా పోతుంది, గిది గిట్లా అని నువ్వు చెప్తావు, నువ్వు సలహాలు ఇస్తావు, ఇది రామసకదనంగా పోతుంది. రేపో మాపో మనకు ఈ సర్పంచ్, మన బీఆర్ఎస్ సర్పంచుల ఈ అభ్యర్థులు, మన బీఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచులుగా గెలవాలంటే జర నీ సలహా కావాలి సారు, జర రా తెలంగాణ భవన్కు రా, జర లేకపోతే బంజారా హిల్స్లో ఉన్న నందినగర్ కన్నా రా సారు అని మొరబెట్టుకుంటున్నారట బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇక మరి సారు కడుపు చల్లకుండా గెలిపించిన నియోజకవర్గం గజ్వెల్ల అడుగు పెడతలేడు, ఇటు అసెంబ్లీకి ముఖం చూపిస్తలేడు. ఇక నిన్న మొన్న జూబ్లీ హిల్స్ కూడా ఓరసూపు ఇట వీటి చూసిండు, అది అటే పోయింది జాడపత్త లేకుండా. అందుకనే రా అని బతిలాడుతారు. మరి ఇప్పుడన్నా పెద్ద మనిషి గుండె కరిగి ఏమన్నా మరి వస్తాడా, లేకపోతే మళ్ళీ ఊతబుర్రేనా అని అయోమయంలో పడి కుడితిరబడ ఏరుకొని తనలాడుతుర్రులా బీఆర్ఎస్ కార్యకర్తలు.